రైట్ ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫేస్ ఐడి ద్వారా ఫోన్ లాక్ ను ఓపెన్ చేయనున్నారు. ఫోన్ లో ఉన్న వీడియోల ద్వారా కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A34 నిందితుడిగా వెంకటేష్ నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరో నిందితుడు చైరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈయన పిఏగా పనిచేశారు. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో 10 కోట్లు దొరికాయి. ఆ వీడియోలకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెంకటేష్ నాయుడు ఫోన్ అన్లాక్ విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఫేస్ ఐడి ద్వారా ఫోన్ లాక్ ను ఓపెన్ చేయనున్నారు. ఫోన్లో ఉన్న వీడియోల ద్వారా కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A34 నిందితుడిగా వెంకటేష్ నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరో నిందితుడు చైరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈయన పిఏగా పనిచేశారు. గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో 10 కోట్లు దొరికాయి. ఆ వీడియోలకు సంబంధించి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, అప్డేట్స్ ఏంటి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి? ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతవరకు పురోగతి సాధించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తుంది సిట్. అయితే దీంట్లో కీలకంగా ఉన్న A34 గా ఉన్న నిందితుడు వెంకటేష్ నాయుడు ఫోన్ డేటాను ఇప్పుడు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నిన్న ఆ కోర్టు ఆదేశాల ప్రకారం ఈ రోజు ఆ ఫోన్ లాక్ ని తీసేందుకు ఈ రోజు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ జైల్లో ఉన్నాడు కాబట్టి జైలు దగ్గరికి వెళ్లి సిట్ అధికారులు ఆ ఫోన్ లాక్ తీసిన తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి, సిట్కి సంబంధించి ఈ మద్యానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఎవరెవరితో ఆయన మాట్లాడారు, ఏదైనా వీడియో రికార్డులు ఏమైనా ఉన్నాయా, ఆడియో రికార్డులు ఉన్నాయా అనే కోణంలో అయితే ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగింది. అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ దగ్గర ఇతను ఉండేవాడు. పూర్తిగా గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి 10 కోట్ల రూపాయలు ఇతని దగ్గర అమౌంట్ దొరకడం జరిగింది. అప్పటి నుండి ఇతను ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. అయితే ఈ రోజు ఇతన్ని అదుపులో తీసుకొని ఆ వీడియో ఫోన్ లో ఉన్న డేటాని ఏదాన్ని తీస్తే కొంతవరకు ఈ కేసుకి కొంత పట్టు దొరుకుతుంది అనే కోణంలో అయితే ఇప్పుడు సిట్ అధికారులు అయితే కీలకంగా చూస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ఈ రోజు సాయంత్రం లోపల తెలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏపీ మద్యం కేసులో పూర్తి స్థాయిలో చాలా వరకు కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. దీంట్లో చాలా వరకు ఇప్పటికే 40 మందికి పైగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుకి చాలా సీరియస్ గా ఏపీ ప్రభుత్వం కూడా చూస్తున్న పరిస్థితి. సిట్ కూడా ఈ రోజు ఈ విచారణలో ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ.